హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం స్పెషల్ స్వీట్ గోరుమిటీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ. అలాగే కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే గోరుమిటీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ గోరుమిటీలను పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. వీటి తయారీ కోసం ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, పావు స్పూన్ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకుని వీటన్నింటినీ కలుపుకోవాలి. మనం తీసుకున్న మైదా పిండి 1/2 కేజీ, బొంబాయి రవ్వ 1/4 కేజీ ఉంటుంది. ఇందులో 100 గ్రాముల డాల్డాను బాగా వేడి చేసుకుని పోసుకోవాలి. డాల్డా ప్లేస్ లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కానీ డాల్డా వేసుకుంటే గోరుమిటీలు ఇంకాస్త గుల్లగా వస్తాయి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా నీళ్లు సమానంగా చూసుకుని పోసుకోవాలి. ఇప్పుడు గోరుమిటీలు వేసుకోవడానికి పిండి ముద్ద రెడీ అయిపోయింది. దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి మరింత స్మూత్ గా అవుతుంది. అరగంట గడిచిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ లా చేసుకుని 2 చేతుల మధ్య ప్రెస్ చేసుకుంటూ పొడవుగా అయిన తర్వాత ఇలా వేలుతో నొక్కుకోవాలి. గోరుమిటీలు ఇలా చేసుకోవచ్చు. లేకుంటే చెక్క మీద పెట్టుకుని చపాతీ కర్రతో సమానంగా పాముకుంటూ కూడా చేసుకోవచ్చు. మిగిలిన పిండినంతా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకోవడానికి గోరుమిటీలు సిద్ధమైపోయాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె కాగింది లేనిది కొద్దిగా పిండి వేసుకుని చెక్ చేసుకుందాం. నూనె ఇంకా కాగలేదు. ఇప్పుడు పిండి పైకి తేలిపోయింది కదా, అంటే నూనె కాగిపోయినట్టు. మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోరుమిటీలను నెమ్మదిగా తీసుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అన్ని వైపులా బాగా వేగేలా అటూ ఇటూ తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటి నూనెలోంచి బయటకు తీసేసుకోవాలి. మిగిలిన గోరుమిటీలను కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. ఈ వేయించిన గోరుమిటీలను పంచదార పాకంలో వేసుకోవాలి. పాకం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదారలో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. పంచదారంతా కరిగిపోయి పాకం వస్తున్నప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 3 యాలకులు, కొద్దిగా పంచదార వేసుకుని యాలకుల పొడి చేసుకున్నాము. అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్స్ మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. 2 వేళ్ల మధ్య తీగలా సాగుతుందిగా. పాకం సిద్ధమైపోయింది. మనం వేయించి పెట్టుకున్న గోరుమిటీలను ఇందులో వేసుకుందాం. పాకమంతా గోరుమిటీలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గోరుమిటీలకు పట్టిన పాకమంతా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకోవాలి. చూసారుగా, చూడగానే తినేయాలనిపించే ఈ గోరుమిటీలను చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈ గోరుమిటీలను చాలా క్విక్ గా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీటిని ఫెస్టివల్ టైంలో అయితే అందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.